యాక్టివిటీస్కి రిలాక్సేషన్ ఇచ్చున్నాం. ఆ యాక్టివిటీస్ వరకే జరగాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితిని సమీక్షించుకొని ఇంకా 10 రోజుల పాటు ఈ కర్ఫ్యూ ఏ విధంగా కంటిన్యూ కావాలి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకా ఈ ఎక్స్ట్రా 10 రోజుల పాటు జూన్ 30 తేదీ వరకు ఉన్నటువంటి సిస్టమే కంటిన్యూ అవుతుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఆఫీసెస్ ఇవన్నీ పనిచేస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. మిగతా 12 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైఫ్ యాజ్ యూజువల్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫీసెస్ ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. సో దాట్ 5 గంటలకి ఆఫీసెస్ ఇవన్నీ మూసేస్తే 6 గంటల వరకు ఇంటికి చేరుకొని ఇంకా 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది ఈ మిగతా 12 జిల్లాల్లో. ఎందుకంటే జిల్లా వారీగా సమీక్షించాం. ఈ ఉన్నటువంటి పాజిటివిటీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకా 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు ప్రత్యేకంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుంది. మిగతా జిల్లాలో ఇంకా పరిస్థితి కొంచెం బాగా అయింది అంతకుముందు మీద, కాబట్టి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్ 144 ప్రకారం మిగతా అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 నుంచి కర్ఫ్యూ ఉంటుంది. అయితే ఈ కర్ఫ్యూని కూడా కొంచెం పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి, అమలుపరచాలి అనేది గవర్నర్లు ముఖ్యమంత్రి వారిలో ఆదేశించారు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, ఈవెన్ కర్ఫ్యూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం ప్రకటించి ఉన్నా కూడా కొంత మూవ్మెంట్, అనవసరమైన మూవ్మెంట్, ఏదైతే మనం గవర్నమెంట్ ఆదేశాల్లో మనం పర్మిషన్ ఇచ్చి ఉన్నాం అటువంటి మూవ్మెంట్ కాకుండా మెడికల్ పర్పస్కి పోతూ ఉన్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా అవి ఏదైతే మనం పర్మిషన్ ఇచ్చామో అవి కొనసాగించాలి. అది కాకుండా జస్ట్ ఊరికి సరదాగా తిరిగే వాళ్ళు, ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు లేని వాళ్ళు, అటువంటి మూవ్మెంట్ ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ కేసులు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ, ఈ ఏదైతే ఈ మాస్కింగు, శానిటైజేషను, డిస్టెన్స్ మెయింటైన్, అంటే ఈ సామాజిక దూరం ఏదైతే పాటించాలి, ఇవన్నింటి మీద మళ్ళీ ఒకసారి క్యాంపెయిన్ తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తెలియజేస్తాం కలెక్టర్స్కి అందరికీ. బట్ ఈ కరెక్ట్గా ఈ మళ్ళీ అవేర్నెస్ క్యాంపెయిన్, పబ్లిసిటీ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నింటిలో వస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఈ కొంచెం ఈ లాక్డౌన్ నుంచి రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రారంభించారు, అక్కడ మళ్ళీ గుంపలుగా జనాలు గ్యాదర్ అయిపోయి మళ్ళీ ఇంకొకసారి కేసులు పెరిగేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. అయితే మీ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఎకనామిక్ యాక్టివిటీస్ కోసము, సో దాట్ ఎవరికి ఇబ్బంది ఉండొద్దు. మీ కార్యకలాపాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి సాఫీగా నిర్వహించుకోవచ్చు. కానీ అనవసరమైన క్రౌడింగ్, అదేవిధంగా ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మాస్క్స్, సామాజిక దూరం, ఇవన్నీ పాటించి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మిగతా విషయానికి వస్తే, ఇప్పుడు ఈ టోటల్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఈ కోవిడ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయో ఆ సంఖ్య ఇవాళ 400కి తగ్గింది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 625 హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే చాలా హాస్పిటల్స్లో కేసెస్ లేక అవి రెగ్యులర్ మెడికల్ ట్రీట్మెంట్కి కన్వర్ట్ అయిపోయినాయి. ప్రత్యేకంగా కోవిడ్ ట్రీట్మెంట్ ఇవాళ 400 హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది. ఈ 400 హాస్పిటల్స్లో కూడా మీరు బెడ్ అవైలబిలిటీ చూసుకుంటే ఐసీయూ బెడ్స్ 4824 బెడ్స్ టోటల్ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఈ 400 హాస్పిటల్స్లో. దాంట్లో
2170 ఆక్యుపైడ్, 2654 ఖాళీగా ఉన్నాయి. అంటే మోర్ దెన్ 50% అవైలబుల్గా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ ఈ 400 హాస్పిటల్లో 21,227 బెడ్స్ ఉంటే దాంట్లో 13,784 ఖాళీగా ఉన్నాయి. 7,443 దాంట్లో పేషెంట్స్ ఉన్నారు. అంటే 65-70% వరకు అందుబాటులో ఉన్నాయి బెడ్స్. సో ఐసీయూ బెడ్ కానీ ఆక్సిజన్ బెడ్ కానీ ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ఇంకా పేషెంట్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. 6,946 ఉన్నటువంటి సంఖ్య. అయితే ఓవరాల్ మనం పొజిషన్ చూసుకుంటే ఈ ఆరోగ్యశ్రీ కవరేజ్ నిన్న ఫిగర్స్ మనం చూసుకున్నాం అనుకోండి, టోటలు 12,814 మంది హాస్పిటల్స్లో నిన్న ఉన్నారు. అంటే ఇవాళ ఫిగర్ దీంట్లో కలిపేది మనం. ఈ 12,814లో 11,602 అంటే 90.54% పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళకి ఈ క్యాష్లెస్ ఫ్రీ ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో కలుపుకొని చూస్తే 90.54. అదే ప్యూర్లీ ప్రైవేట్ హాస్పిటల్ మనం చూసుకున్నాం అనుకోండి, 4,475 మంది టోటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 3,263 మంది అంటే 73% పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ అండ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ రేషియో అప్పుడు నుంచి ఎప్పుడైతే మనం ఈ 50% బెడ్స్ ఆరోగ్యశ్రీకి ఇస్తే బాగుంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఎప్పుడైతే మనం జియో ఇచ్చాము అప్పుడు నుంచి మీరు గమనిస్తూ ఉన్నారు. ఫస్ట్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పటికి 36%లో ఉంది ఆ రేషియో. 36% నుంచి ఇవాళ మనం 73% ప్రైవేట్ హాస్పిటల్స్లో 90.5% ఓవరాల్ ఆ స్టేజ్కి రావడం జరిగింది. అయితే ఓవరాల్ కోవిడ్ పొజిషన్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుంటే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెక్రటేరియట్స్ మీకు తెలుసు దాదాపు 15,000 సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఈ 15,000 సెక్రటేరియట్స్లో 4,582 సెక్రటేరియట్స్లో ఏ మాత్రం యాక్టివ్ కేసెస్ ఇవాళ లేవు, అంటే జీరో యాక్టివ్ కేస్. సో అవుట్ ఆఫ్ 15,000 4,582 విలేజ్ అంటే సెక్రటేరియట్స్, విలేజ్ అయినా అర్బన్ అయినా సెక్రటేరియట్స్లో కేసెసే లేవు, జీరో యాక్టివ్ కేసెస్. అదేవిధంగా ఒక యాక్టివ్ కేసు ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏరియాస్ మనం చూసుకుంటే 2,887. సిమిలర్లీ 2 కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ 2,042. అంటే దాదాపు 9,000 పైన 9,500 సెక్రటేరియట్స్ 2 or less than 2 cases, 0, 1 and 2 cases. సో ఓవరాల్ పాజిటివ్ కేసుల సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య అయితే ఉందో బాగా తగ్గింది. అదే హైయర్ ఎండ్ చూసుకుంటే అంటే కొంచెం ఎక్కువ కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ 10 ఒక్కొక్క సెక్రటేరియట్లో 10 కేసుల కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ మనం చూసుకుంటే ఆల్ పుట్ టుగెదర్ దాదాపు 900 ఉన్నాయి. అంటే 15,000 సెక్రటేరియట్స్లో 900 సెక్రటేరియట్స్ కొన్ని కేసులు ఉన్నాయి, పాజిటివ్ కేసెస్, యాక్టివ్ కేసెస్. అయితే ఈ ఏదైతే 900 సెక్రటేరియట్స్ ఉన్నాయో దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్సు బాగా పకడ్బందీగా ఈ మానిటరింగు, ఈ కేసెస్
ట్రీట్మెంటు, హాస్పిటలైజేషను, మెడిసిన్స్, ఫోన్లో ఏదైతే మనం 104లో కాల్స్ చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నామో ఆరోగ్య పరిస్థితులు ఇవంతా కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ 900 విలేజ్ సెక్రటేరియట్ పరిధులు బాగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారు. అంటే దీంట్లో ఎక్కువ కేసులు ఉన్నటువంటివి కొన్ని అర్బన్ ఏరియాలో ఉంటాయి అనుకోండి. ఉదాహరణంగా విశాఖపట్నంలో మొత్తం లోకల్ బాడీ చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ కేసెస్లో వైజాగ్ సిటీలో మ్యాక్సిమం కేసులు యాక్టివ్ కేసెస్ 1168. అదేవిధంగా ఆఫ్టర్ దట్ రాజమండ్రిలో ఉన్నాయి 594. సో ఇటువంటి కొన్ని మేజర్ కార్పొరేషన్స్ అయితే ఉన్నాయో ఆబ్వియస్లీ ఇది పెద్ద ఏరియా, పెద్ద జనాభా కూడా ఎక్కువ కాబట్టి కొంచెం యాక్టివ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. బట్ సిటీ ఏరియా కాబట్టి ఈజీ టు కంట్రోల్, ఆల్సో మానిటరింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి మేము లిస్టులు అన్నీ కూడా రెడీ చేసుకొని కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది మానిటరింగ్ మెకానిజం కోసం. సో దట్ క్లియర్గా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పొజిషన్. ఓవరాల్ అయితే పాజిటివిటీ రేట్ కానీ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ కానీ ఇవన్నీ బాగా తగ్గుతూ ఉన్నాయి. ఉదాహరణగా నిన్నటికి ఈ యాక్టివ్ కేసెస్ 69,831 ఉండేది. ఇవాళ ఇంకా కొంచెం తగ్గిపోతుంది ఆ సంఖ్య. ఇంకా 104 విషయానికి వస్తే రోజువారీగా మనకి వస్తున్నటువంటి కాల్స్ గత 24 గంటల్లో అయితే 1648 కాల్స్ వచ్చాయి 104 కాల్ సెంటర్కి. దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ కోసం 176. మీకు కూడా గుర్తు ఉండి ఉంటుంది, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి హాస్పిటల్ అడ్మిషన్ కోసం దాదాపు 4400 అట్లాగా ఫోన్ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 176. ఈ వచ్చినటువంటి 1648 కాల్స్లో 896 టోటల్ కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేటువంటి కాల్స్. అదేవిధంగా టెస్ట్స్ కావాలని, కోవిడ్ టెస్ట్ చేయాలని 248 రిక్వెస్ట్ అట్లాగా కాల్స్ వస్తున్నాయి. కానీ దీంట్లో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే టోటల్ యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గించిన ఏదైతే మన డాక్టర్స్ ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని గైడెన్స్, మానిటరింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఆ కాల్స్ సంఖ్య మనం తగ్గించలేదు. ఇవాళ కూడా 21,598 కాల్స్ 104 టెలికన్సల్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి 5,196 మంది డాక్టర్స్ ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేయడం జరిగింది. అంటే ఉండేది 70,000 లోపలే ఈ ఉన్నటువంటి పేషెంట్స్. దాంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఇంకా తక్కువ మంది అయినా దాంట్లో కూడా దాదాపు 21,600 పీపుల్ పేషెంట్స్ వేర్ స్పోకన్ టు బై ద డాక్టర్స్. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవంతా ఇచ్చి ఈ మానిటరింగ్ అంతా చేస్తున్నారు. ఇంకా మ్యూకర్ మైకోసిస్ విషయానికి వస్తే బ్లాక్ ఫంగస్, ఇవాళ ఉదయం ఉన్నటువంటి ఇన్ఫర్మేషను టోటలు ఇప్పుడు వరకు వచ్చినటువంటి కేసుల సంఖ్య స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మ్యూకర్ మైకోసిస్ మనం రాష్ట్రంలో ఈ వేవ్లో మొదలైందో అప్పటి నుంచి 2,678 టోటల్ కేసెస్ డిటెక్ట్ అయినాయి. టోటల్ ఇప్పుడు వరకు 185 మంది చనిపోయారు. ఇవాళ గత 24 గంటల్లో 13 మంది చనిపోయారు. యాక్టివ్ కేసెస్ అంటే చాలామందికి ఇప్పుడు ఉదాహరణంగా టోటల్ ఇప్పుడు వరకు మనం మ్యూకర్ మైకోసిస్ కేసెస్లో 783 మందికి సర్జరీస్ చేశాం. సర్జరీస్ చేసి చాలామంది డిశ్చార్జ్ అయిపోయారు. నిన్న సాయంత్రం వరకు 966 మంది డిశ్చార్జ్ అయ్యారు హాస్పిటల్స్ నుంచి. అయితే నెట్
యాక్టివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి 1419 మంది నెట్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళ కోసం ఉన్నటువంటి ఈ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ అని చూసుకుంటే ఎంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో నిన్న సాయంత్రం వరకు జిల్లాల్లో 9,803 ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు ఎంఫోటెరిసిన్. అదేవిధంగా మీకు తెలుసు ఎంఫోటెరిసిన్ కాకుండా పొసకోనజోల్ ఇంజెక్షన్ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పొసకోనజోల్ ఎటువంటి షార్టేజ్ ఇప్పుడు లేదు. పొసకోనజోల్ ఇంజెక్షన్ అయితే 39,812 డోజులు ఉన్నాయి. పొసకోనజోల్ ట్యాబ్లెట్స్ అయితే 74,035 అందుబాటులో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552. సో పొసకోనజోల్ వరకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇంజెక్షన్ అయినా ట్యాబ్లెట్స్ అయినా. ఎంఫోటెరిసిన్ ప్రస్తుతానికి ఏదైతే అందుబాటులో ఉన్నాయి, ఇది మళ్ళీ వచ్చే వారం ఇంకా కొంత అలొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఆ డోజెస్ సప్లై అవుతాయి. బహుశా వాళ్ళు చెప్పడం ఏంటంటే అరౌండ్ 25th జూన్ ఆ ప్రాంతంలో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డోసెస్ ఇంకా అందుబాటులో ఉంటాయనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా ఇష్యూస్ ఉదాహరణంగా ఎవరైతే పిల్లలు వారి తల్లిదండ్రులు పేరెంట్స్ కోవిడ్ వ్యాధి వల్ల మరణించారు, అటువంటి వాళ్ళకి మనం గుర్తించి 10 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్లో వేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే 124 మందిని మనం గుర్తించాం. ఆ 124లో 86 మందికి ఈ 10 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా ప్రాసెస్ పూర్తి అయినాయి. బహుశా రేపు లేకపోతే సోమవారం మిగతా కేసెస్లో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఓవరాల్ మిగతా ఏదైతే ప్రొక్యూర్మెంట్ మనం చేస్తూ ఉన్నాం, అంతకుముందు మీరందరూ కూడా అడిగారు, ఒకవేళ మళ్ళీ థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే మన దగ్గర అప్పుడు ఈ కాన్సన్ట్రేటర్స్ కానీ, ఈ సిలిండర్స్ కానీ, ఈ పిఎస్ఏ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా మనం తీసుకుంటా ఉన్నాం, దాని మీద ఓవరాల్ పిక్చర్ మనం చూసుకుంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ టోటల్ 4,175 కాన్సన్ట్రేటర్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా జూన్ ఆఖరికల్లా 8,000 ఏదైతే మొత్తం మనం 12,000 వరకు కాన్సన్ట్రేటర్స్ ఆర్డర్ ఇచ్చాం. ఈ 8,000 ఇంకా వచ్చే 10 రోజులు రాబోతున్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 12,000 కాన్సన్ట్రేటర్స్ జూన్ ఆఖరికల్లా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డి టైప్ సిలిండర్స్ 10,000 మనం ఆర్డర్ ఇచ్చాం, అంతకుముందు మీకు తెలియజేశాం. అవన్నీ కూడా 24వ తేదీ రాబోతున్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో అవసరమైతే ఈ 10,000 సిలిండర్స్ ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతో మనం దాదాపు 7,400 సిలిండర్స్ అన్ని హాస్పిటల్స్ కేటాయించి అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్క జిల్లాలో 200 ఎక్స్ట్రా ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇంకా పిఎస్ఏ ప్లాంట్స్ ముఖ్యంగా 113 లొకేషన్స్లో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే
28 లొకేషన్స్లో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి వివిధ స్టేజెస్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము 113 లొకేషన్స్కి, అంటే మన పాలసీ డిసిజన్ ఏంటి అంటే 50 బెడ్స్ 100 బెడ్స్ అట్లా 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కావాల్సిన కెపాసిటీ పిఎస్ఏ ప్లాంట్ ఉండాలనేది ఆబ్జెక్టివ్. సో ఈ 113 లొకేషన్స్కి మనం కావాల్సినటువంటి టోటల్ ఆక్సిజన్ జనరేషన్ కెపాసిటీ చూసుకుంటే నిన్ననే టెండర్స్ ఫైనల్ చేశాం. మొత్తం కలిపి 111.65 crores దీనికి ఖర్చు అవుతుంది. 111 కోట్ల రూపాయలు ఈ పిఎస్ఏ ప్లాంట్స్కి. సో అయితే ఈ పిఎస్ఏ ప్లాంట్స్ బహుశా మనం అంతకుముందు కూడా మీకు తెలియజేశాం, ఆగస్ట్ ఎండ్ వరకు ఈ ప్లాంట్ సెటప్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నామని అప్పుడు కూడా తెలియజేశాం. బహుశా ఈ ఆగస్ట్ ఎండ్ వరకు ఈ పిఎస్ఏ ప్లాంట్స్ ఇవన్నీ కూడా 111 లొకేషన్స్ ఏదైతే మేము మీకు తెలియజేశాం అవి ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 25 క్రయోజెనిక్ ట్యాంకర్స్ ఏదైతే మనం ఆర్డర్స్ ప్లేస్ చేశాం, ఈచ్ ట్యాంకరు 20,000 లీటర్స్. ఇవి కూడా ఒక 3 స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టుకొని ఒక ఆక్సిజన్ స్టోరేజ్, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అంటే వైజాగ్, గుంటూరు, కృష్ణాపట్నం అటువంటి లొకేషన్స్ ఎక్కడైతే ఈ రైల్ హెడ్ ఉంది మూవ్మెంట్ కోసం, ఆ 3 లొకేషన్స్లో ఈ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఎక్కడైతే 100 బెడ్స్ మోర్ దెన్ 100 బెడ్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ కూడా అవసరం ఉందనేది మనమందరం లాస్ట్ వేవ్లో చూసాం, ఈ సెకండ్ వేవ్లో. ఎందుకంటే ఈ చిన్న హాస్పిటల్లో, మన జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో, టీచింగ్ హాస్పిటల్లో అయితే ఉన్నాయి, ఈ మిగతా హాస్పిటల్స్లో ఎక్స్ట్రా స్టోరేజ్ లేదు. ఉన్న స్టోరేజ్ రోజువారీగా పర్పసెస్కి సరిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్ ఎక్కడైతే 100 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్నాయో ఇటువంటివి మనం 39 గుర్తించాం. ఈ 39 హాస్పిటల్స్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో 10 KL లిక్విడ్ మెడికల్ స్టోరేజ్, మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి వారు దీన్ని కూడా నెక్స్ట్ 1.5 monthsలో పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆక్సిజన్ లైన్స్, అసలు ఫస్ట్ వేవ్ ప్రారంభమయ్యే సమయానికి మీకు తెలుసు 3,636 ఆక్సిజన్ లైన్స్ మన రాష్ట్రంలో ఉండేవి అప్పుడు. ఆ రోజు బ్రహ్మాండంగా మనం ఈ ఆక్సిజన్ లైన్స్ కెపాసిటీ పెంచుకున్నాం. అయితే ఇంకా కొన్ని హాస్పిటల్స్ 50 బెడ్ హాస్పిటల్స్, 100 బెడ్ హాస్పిటల్స్లో కొన్ని బెడ్స్ మనం ఆక్సిజన్ కింద మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే థర్డ్ వేవ్లో ఇంకా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంటే, ఇంకా ఐసీయూ బెడ్స్ కూడా ఆక్సిజన్ సప్లై ఆ హాస్పిటల్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఈ టీచింగ్ హాస్పిటల్కి, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో 100 బెడ్ హాస్పిటల్ అయితే దాంట్లో 20 బెడ్స్ ఐసీయూ బెడ్స్ ప్రకారం, మిగతా 80 బెడ్స్ జనరల్ ఆక్సిజన్ బెడ్స్ ప్రకారం, అట్లా మనం ఈ ఆక్సిజన్ లైన్స్ కెపాసిటీ పెంచుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి వర్యులు దాంట్లో ఇచ్చినటువంటి శాంక్షన్ ప్రకారం టోటలు అన్ని జిల్లాలు కలిపి ఇంకా 6,151 ఎక్స్ట్రా ఆక్సిజన్ బెడ్ కెపాసిటీ, దాంట్లో ఐసీయూ బెడ్స్ ఉన్నాయి 1,550, ఐసీయూ కాకుండా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి 4,601. దీనికి 49.31 crores టోటల్ డబ్బు ఖర్చు అవుతుంది ఈ ఆక్సిజన్ లైన్స్ కంప్లీట్ చేయడానికి. ఈ పనులు అన్నీ కూడా వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ పిఎస్ఏ ప్లాంట్స్ పెడతా ఉన్నాం అక్కడ డీజీ సెట్స్, ట్రాన్స్ఫార్మర్సు ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది.
అయితే డీజీ సెట్స్కి 36 కోట్లు, ఈ ట్రాన్స్ఫార్మర్స్కి 58 కోట్లు, మొత్తం కలిపి ఇందాక నేను మీకు ఇచ్చినటువంటి వివరాలు చూసుకుంటే టోటలు 267.8 crore రూపీస్ ఈ వ్యవహారం అన్నింటి మీద ఖర్చు అవుతుంది. ఈ పనులు ఇవన్నీ కూడా డెఫినెట్లీ అన్ని రంగాల్లో నెక్స్ట్ 3 monthsలో పూర్తి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇంకా లాస్ట్ ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే నిన్న కొంత స్టాకు రావడం జరిగింది. దాదాపు టోటల్ 9 లక్షలు వ్యాక్సిన్ డోసెస్ నిన్న ఉదయం వచ్చాయి. ఆఫ్టర్ దాట్ కూడా ఇంకొక 2 లక్షలు పంపడం జరిగింది. ఇవంతా స్టాక్ కూడా జిల్లాలకి పంపడం జరిగింది. బిఫోర్ దాట్ ఈ స్టాక్ ఏదైతే నిన్న వచ్చిందో బిఫోర్ దాట్ పొజిషన్ మనం చూసుకుంటే టోటల్ మనం డోసెస్ అడ్మినిస్టర్ చేసింది 1,83,479 డోసెస్, అంటే అప్రాక్సిమేట్లీ 1.23 crores. దాంట్లో 26,41,000 మందికి ఫుల్ 2 డోసులు పూర్తి అయినాయి. 70 లక్షల మందికి 1 డోసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల జూన్ నెలలో సెకండ్ డోసు అర్హత ఉన్నటువంటి మనం బెనిఫిషియరీని చూసుకుంటే కోవాక్సిన్ అయితే 2,66,000 మందికి ఇంకా ఇవ్వాలి సెకండ్ డోసు ఈ వచ్చే 10-12 రోజుల్లో. కోవిషీల్డ్ అయితే 2,10,000 మందికి ఇవ్వాలి. అయితే ఈ మదర్స్ ఎవరైతే బిలో 5 years పిల్లలు ఉన్నటువంటి మదర్ సంఖ్య మనం చూసుకుంటే 18,70,000 మంది ఉన్నారు వాళ్ళు. దాంట్లో 5,29,000 మందికి ఇప్పటికీ మనం ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ చేశాం. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నెలలో 12,10,000 డోసెస్ రావాలి. దాంట్లో నేను ఇందాకనే చెప్పాను 9 లక్షలు ప్లస్ ఇంకొక 2 లక్షలు అవి నిన్న వచ్చాయి. బహుశా ఇంకొక 10-12 లక్షలు ఈ నెలాఖరు లోపల వస్తాయి. అయితే ఏదైతే నిన్న మనకి డోసులు వచ్చాయో ఇవన్నీ కూడా ఆదివారం ఏ విధంగా అయితే అంతకుముందు మనము ఒకే రోజులో 6 లక్షలు అట్లా డోసెస్ అడ్మినిస్టర్ చేసే కెపాసిటీ మనకి ఉందో ఆ డోసెస్ ఇవన్నీ కూడా ఆదివారము క్యాంపెయిన్ తీసుకొని ఈ యంగ్ మదర్సు అదేవిధంగా ఈ మిగతా ఎలిజిబుల్ ప్రయారిటీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో 45+ కేటగిరీ ఇవంతా వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేసి పెద్ద ఎత్తున డ్రైవ్ ఈ ఆదివారం తీసుకోవాల్సిందిగా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. అయితే ఆ రోజు సాయంత్రం ఇంకా లెటస్ సి ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్. 6 lakhs అయితే ఈజీగా మనకి ఉన్నటువంటి కెపాసిటీ అంతకుముందే 2-3 సారి మనం నిరూపించాం. ఇంకా ఎక్స్ట్రా ఎంత చేయగలుగుతున్నాం అనేది ఆ రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజువారీగా చేసేటువంటి కెపాసిటీ ఇంకా మనం ఎంతవరకు పెంచుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు తెలియజేసింది ఏంటంటే ఏ స్టేట్ అయితే బాగా ఉపయోగించగలుగుతారో ఈ వ్యాక్సిన్ డోసెస్ అక్కడ వాళ్ళకి కొంత అలాట్మెంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సో లెట్ us see ఈ సండే ఎంత క్విక్లీ మనం ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ముందుకి తీసుకుపోగలుగుతామనేది అవి చూడాల్సిన అవసరం ఉంది. బట్ వీఆర్ గోయింగ్ హెడ్ ఫుల్ స్టీమ్. సండే ఈవినింగ్ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా ఆ రోజు మనము ఎంతమందిని వ్యాక్సినేట్ చేయగలిగామనేది ఈ ఫిగర్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద decisions and instructions of the Honorable Chief Minister during the during the COVID review. ఇంకా any questions ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. తగ్గకపోవడం మీరందరూ ఏంటంటే ఇష్యూ చెప్పేటప్పుడు ఆ ఇష్యూని కరెక్ట్గా హైలైట్ చేయాలి. తగ్గకపోవడం అనేది ఎవరు చెప్తున్నారే? ఈస్ట్ గోదావరిలోనే అంతకుముందు రోజువారీగా 3,000-4,000 కేసులు ఎన్నో రోజులు వచ్చాయి. ఇవాళ ఎన్ని వస్తున్నాయి అక్కడ? సో కేసులు తగ్గాయి. తగ్గకపోవడం కాదు, పెద్ద జిల్లా టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆటోమేటిక్గా ఉంటాయి. అయితే ఇది ఇప్పుడు మీరు చూడండి ఈస్ట్ గోదావరి పాజిటివిటీ 7th to 13th మే ఆ వారం మనం చూసుకుంటే ఈ పాజిటివిటీ ఎంత ఉండింది?
37%. అదేవిధంగా నెక్స్ట్ వీక్ 37%. మళ్ళీ మూడో వారము 21st 27th మే ఎంత ఉండింది? 32%. మళ్ళీ నెక్స్ట్ వీక్ 28th to 3rd June ఎంత ఉంది? 19%. నెక్స్ట్ వీక్ 4th to 10th June 16.5%. 11th to 17th June 12.25%. సో 37% నుంచి ఇవాళ మనం 12.25%లో ఉన్నాం. కాబట్టి తగ్గడం లేదండి, కరెక్ట్ కాదు, తగ్గాయి. ఆయన మనము మిగతా జిల్లాలో ఇప్పుడు కొన్ని జిల్లాల మన దగ్గర ఉన్నాయి, వీక్లీ యావరేజ్ 2.58% కర్నూలు, వీక్లీ యావరేజ్ 3.7% వైజాగ్, వీక్లీ యావరేజ్ 4.68% గుంటూరు. సో కొన్ని జిల్లాలు చాలా ఎక్కువ తగ్గాయి. ఈ ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకా 10% పైన ఉంది. బహుశా 3-4 రోజులు బిలో 10 వస్తుంది అది కూడా, బట్ ఇంకా 10% పైన ఉంది. కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా మనం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇప్పుడు సపోజింగ్ రాష్ట్రంలో మిగతా 12 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వము. ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకి కర్ఫ్యూ విధిస్తున్నాము. కాబట్టి ప్రజల్లో కూడా ఒకటి సీరియస్నెస్ ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో కావాలని చెప్పి ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో దట్ పబ్లిక్ ఆర్ సెన్సిటైజ్డ్, సీరియస్ అబౌట్ కోవిడ్ కంట్రోలు. ఎందుకంటే ఎప్పుడైతే కేసులు తగ్గుతాయో ఆటోమేటిక్గా ప్రజల్లో ఈ మాస్క్ల మీద కానీ సోషల్ డిస్టెన్సింగ్ మీద కానీ కొంచెం కేర్లెస్నెస్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ సీరియస్నెస్ కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో మనం స్పెసిఫిక్గా ఈస్ట్ గోదావరి మీద ఆ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఏమడిగారు? చూసి 900 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేనైతే అనట్లేదు. నోబడీ హ్యాస్ సెడ్ 900 crore బిల్స్ ఆర్ పెండింగ్. ఎందుకంటే టైం టు టైము డిపార్ట్మెంట్ ఏపీఎంఎస్ఐడిసి అయినా సరే, లేకపోతే జిల్లా కలెక్టర్లు అయినా సరే, లేకపోతే కమిషనర్ ఆఫీస్ అయినా సరే, టైం టు టైం మనం అడిగిన దాన్ని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిధులు ఇస్తూ ఉంది. పెద్ద ఎత్తున బిల్స్ పెండింగ్ ఉన్నాయి అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎస్, రిక్వెస్ట్ మనం యాంటిసిపేషన్లో ఇప్పుడు సపోజింగ్ ఈ 300 crores ఇందాక నేను మీకు డీటెయిల్స్ ఇచ్చాను. ఇంత పెద్ద ఎత్తున వర్క్స్ మనం చేస్తున్నప్పుడు 267 crores వర్క్స్ మనం చేస్తున్నప్పుడు ఆ యాంటిసిపేషన్ని బట్టి వీ విల్ ప్లేస్ ఇండెంట్స్. అంటే ఇండెంట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ పెండింగ్ బిల్స్. పెండింగ్ బిల్స్ ఇప్పుడు చేయబోతున్నటువంటి ఖర్చులు, ఉదాహరణంగా మనం జిల్లా కలెక్టర్లకి ట్రాన్స్ఫర్ చేసింది డబ్బు లాస్ట్ మంత్ అయితే జూన్లోనే మనం ఫస్ట్ వీక్లో అయితే ఇచ్చాము. అప్పుడు మనం దాదాపు 300 crores శాంక్షన్ చేశాం జిల్లా కలెక్టర్ అంతా కలిపి. ఆ 300 కోట్లు ఇచ్చినా ఆ 300 కోట్లు పెండింగ్ బిల్స్ కోసం కాదు, ఆ పెండింగ్ బిల్స్ ప్లస్ ఉన్నటువంటి బిల్స్ రాబోతున్న బిల్స్ కోసం కూడా ఇస్తాం. సో అలొకేషన్ డస్ నాట్ కమ్ డైలీ. కాబట్టి మనము ఒక అలొకేషన్ తీసుకొని అప్పుడు పాత బిల్స్, వస్తున్నటువంటి బిల్స్, నెక్స్ట్ మంత్ రాబోతున్న బిల్స్ అన్నింటికీ అలొకేషన్ రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి ఆ 900 రిక్వెస్ట్ చేయడం జరగలే ఏపీఎంఎస్ఐడిసి నుంచి. బట్ వాట్ ఐమ్ క్లారిఫైయింగ్ టు యూ ఇస్ 100 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అనేది కరెక్ట్ కానే కాదు. బట్ ఎస్, దెర్ విల్ ఆల్వేస్ బీ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ బిల్స్ పెండింగ్, ఫ్యూ క్రోర్స్ ఆఫ్ బిల్స్ ఇన్ సర్క్యులేషన్, ఫ్యూ క్రోర్స్ ఆఫ్ బిల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి టైం టు టైం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కీప్స్ ఆన్ గివింగ్ బడ్జెట్ డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ. అంటే మొత్తం డబ్బు మనం కూడా తీసుకొని ఒక్కసారి చేసేది ఏమీ లేదు కదా. అవే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దీనికి జియో ఇచ్చాం, ఎస్టిమేషన్ కాదు. ఈ ఏదైతే నేను మీకు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ ఇచ్చాను ఈ వర్క్స్, ఆ వర్క్స్ తాలూకా ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ జియో ఏ విధంగా ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే ఈ 267.8 crore వర్క్స్ డీటెయిల్ మీకు ఇచ్చాను ఇందాక నేను, పిఎస్ఏ ప్లాంట్స్, డీజీ సెట్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్, ఆక్సిజన్ ట్యాంక్స్, 267.8 crores గాను 267.8 ఇప్పుడు మనకి టెండర్ పిలిచాం కాబట్టి కరెక్ట్గా సంఖ్య తెలిసింది, ఎస్టిమేట్ తెలిసింది. అంతకుముందే రఫ్ ఎస్టిమేట్ మీద 255.9 crore rupees అవుట్ ఆఫ్ దిస్ 267.8, 255.9 crore rupees మనమే ఫైనాన్స్ క్లియరెన్స్తోనే జియో ఇవ్వడం జరిగింది.
సో కాబట్టి దీనికి ఫైనాన్స్ శాంక్షన్ ఉంది ఆల్రెడీ ఎక్సెప్ట్ ఫర్ 12 crores. ఆ 12 crores అంటే ఇది టెండర్ ఫైనల్ అయ్యే కరెక్ట్గా ఫిగర్ వస్తుంది కాబట్టి ఎస్టిమేట్ మీద 256 crores ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.